మీరోటి మంచిగా గమనించిండ్రో లేదో గాని చంద్రాలు సారు గొప్పగా అమరావతి పునర్నిర్మాణం అని కార్యం పెట్టుకుండు. అమరావతిలో క్వాంటమ్ సిటీ పేరుతోటి అమెరికా సిలికాన్ సిటీని మించిపోయే తీర్ల కడతా అని బ్రాండ్ ఇమేజ్ పెంచే కార్యం ముంగటేసుకుండు. ఇటు మన సీఎం రేవంత్ సారేమో అప్పుల పాలేనం, రాష్ట్రం దివాలా తీసింది, చెప్పుల దొంగను చూసినట్టు చూస్తుండ్రు. ఎవ్వడు మనల్ని నమ్ముతలేడని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఇంకో తీర్ల మొగుల మీదకు ఎక్కిస్తుండా ఏందన్న అనుమానాలు వస్తున్నాయట రాజకీయాలు చూస్తున్నోళ్లకు. ఆంధ్ర సీఎం బాబు సార్ చూడుర్రి, ఢిల్లీకి అప్పెన్ కొట్టేదే లేకుంటేనే ఆంధ్రాకు ఐఐటీలు, అమరావతికి నిధులు, పోలవరానికి పైసలు పట్టుకొచ్చుకుంటుండు. కానీ ప్రధాని సార్ను బడే బాయ్ అని పాయిరంతో పిలిచి కాంగ్రెస్ సీఎంలను మించి మోడీ సార్ను మొగుల మీదకి ఎక్కిస్తున్న మన సీఎం సారేమో 43 సార్లు ఢిల్లీకి పోయి పట్టుకొచ్చింది ఏందయ్యా అంటే గుండు సున్నానే ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లప్పుడు బీజేపీ వాళ్ళని ఎక్కిరిచ్చినట్టు నిజంగా సీఎం సార్ కూడా గాడిద గుడ్డే తెచ్చిందంటుండ్రు అంతా. తెలంగాణలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. గాని తెలంగాణకు ఒక్క కొత్త విద్యా సంస్థ తెచ్చింది, ఉన్న వాటికి నిధులు పట్టుకొచ్చింది లేదు. మరువన్న తల్లి పాయరం తప్ప ఈ బీజేపీ వాళ్ళకు ఎన్నడన్నా తెలంగాణకు మేలు చేసే ఒక్క పనన్న చేసిందా? కాశీకి పోయి కాకిరెట్ట తెచ్చినట్టు తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రి సార్లు ఇన్నిసార్లు ఢిల్లీకి చక్కర్లు కొడితే విమానాల ఛార్జీలకు శీతం పడ్డది. గాని 10 పైసల మందమన్న మేలైందా అని రాజకీయాలు తెలిసిన వాళ్ళు మండి పడుతుర్రు. కొయ్య గుర్రాలన్న డెకరేషన్ కు పనిచేస్తే గాని తెలంగాణ బీజేపీ ఎంపీలు వాటికన్నా కనీసం ఉన్నరాన్ని కన్నెర్ర చేస్తుండ్రు తెలంగాణ సోయిగల్లోళ్ళు. ఇంకా డబుల్ ఇంజన్ సర్కారు రావాలే, డబుల్ స్పీడ్ల రాష్ట్రాన్ని బీహార్ కంటే బేకార్ చేయాలని బింకాలు కొడుతందుకే ఏం అనిపిస్తలేదా అని గరమైతుండ్రు తెలంగాణ మీద ప్రేమ గల్లోళ్ళు.